నమస్తే వాజీ న్యూస్ కి స్వాగతం నేను మీ శ్రీధర్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా జరిగిన చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఉమ్మడి విజయనగరం జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ నేతలు విశాఖ మేయర్ పీఠంను దక్కించుకున్న కూటమి విశాఖ వాసుల్లో పలు సందేహాలు ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ప్రోత్సాహకం అందజేసిన ఎంపీ కలిశెట్టి నిఖిల ట్రస్ట్ ద్వారా 3వ ఆడబిడ్డకు 50,000 ప్రకటన వార్తల్లో విశేషాలు రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోరుకొని ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ సందర్భంగా విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు నాయుడుకు పైడితల్లి అమ్మవారి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మహానాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు అటువంటి నాయకుడితో కలిసి పనిచేసే అవకాశం కలగడం చాలా సంతోషంగా ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి ఐవీపీ రాజు విజయనగరం మార్కెట్ కమిటీ చైర్మన్ కర్రోతు నరసింగరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఆ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం జిల్లా విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా శ్రీ పైడిమాంబ దర్శించుకొని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరు మీద అర్చన చేయించుకొని ఈరోజుకు ఆయనకి ఆరోగ్యాలు రావాలని మన రాష్ట్రాన్ని గత 40 సంవత్సరాలుగా పరిపాలించి ఎంతో అభివృద్ధి చేసిన ఆయన ఇంకా ఆయన తాలూకు విజన్లో ఆంధ్రప్రదేశ్ నెలకొల్పడానికి విజన్ 2047లో ఆయన ఏదైతే ఊహించుకుంటున్నారో దానికి పూర్తిగా ఆయనతో తోడు ఉండాలని మా అందరినీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజానికాన్ని అందరినీ కూడా ఆయనతో తీసుకువెళ్ళాలని మేము ఆ రోజుకు పైడిమాంబ గారిని దర్శించడం జరిగింది ఆయనకి బలం చేకూర్చమని మేము ప్రార్థించడం జరిగింది సో కనుక ఇక్కడ అందరూ కూడా ఒక పండుగ వాతావరణంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ యావత్ జిల్లాలోని రాష్ట్రంలోని సెలబ్రేట్ చేసుకుంటున్నాము కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరందరూ కూడా మీ ప్రార్థనలో మీ తాలూకు ప్రార్థనలో ఆయన దీవెనలు చేకూర్చాలని కోరుకుంటూ మరి ఈరోజు పైడిమాంబ గుడిలో 101 కొబ్బరికాయలు కూడా కొట్టడం మరి అందరూ కూడా సంబరం కింద ఉందని భావిస్తున్నారు విజయనగరం జిల్లా గజపతినగరం టీడీపీ కార్యాలయం వద్ద నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేక్ కట్ చేసి పంచిపెట్టారు అనంతరం రక్తదాతలను ఆయన అభినందించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రక్తదానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రోగులకు పండ్లు పోషక పదార్థాలను ఎమ్మెల్యే బేబీ నాయన ఏర్పాటు చేశారు అనంతరం ఎయిమ్ ఫర్ సేవ సంస్థలో పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు బేబీ నాయన ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 10 గంటలకు బొబ్బిలి పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు కింతలి శ్రీదేవి ఆధ్వర్యంలో టీడీపీ కౌన్సిలర్లు మరియు తెలుగు మహిళలు కలిసి రోగులకు పండ్లు పోషక పదార్థాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు పువ్వల శ్రీనివాస్ బొబ్బిలి పట్టణ టీడీపీ ఫ్లోర్ లీడర్ 6వ వార్డు కౌన్సిలర్
గెంబలి శ్రీనివాస్, విజయనగరం పార్లమెంటు వాణిజ్య విభాగం అధ్యక్షులు సుంకరి సాయి రమేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా 2వ స్థానంలో నిలబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు అని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను వైకేఎం కాలనీలో గల టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత సర్వమత పెద్దలతో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం కేక్ కట్ చేసి కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధిలో 2వ స్థానానికి చేరుకుందంటే అది కేవలం మన లెజెండ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లేనని అన్నారు. ఈ 10 నెలల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం 7,80,000 కోట్లు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టామన్నారు. 75 ఏళ్ల వయసులో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం అలుపెరగని కృషి చేయడం, రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకొచ్చేందుకు కృషి చేయడాన్ని మేమంతా గర్వంగా చెప్పుకుంటున్నామని, అటువంటి లెజెండ్ ముఖ్యమంత్రి హయాంలో మేమంతా పనిచేయడం పూర్వజన్మ సుకృతమని ఆయన అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురపాం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎల్విన్పేట కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహం ముందు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఆమె కట్ చేశారు. అనంతరం స్థానిక వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన అంబులెన్స్ను ప్రారంభించి రోగులకు పళ్ళు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీలో డోలీ మూతలు నిర్మూలించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ అంబులెన్స్ను గిరిజనులు ఉపయోగించుకోవాలని అన్నారు. చంద్రబాబుకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా చీపురుపల్లి ఇలవేల్పు శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ముఖ్యమంత్రి పేరు మీద ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక 3 రోడ్ల కూడలి మరియు పార్టీ కార్యాలయంలోని కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుమారు 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు కానుకగా మెగా డిఎస్సి ద్వారా 16,000కు పైగా టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. 75 సంవత్సరాల్లో 40 వసంతాలు రాజకీయంలోనే ఉండి ప్రజలకు సేవ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ఆయన కొనియాడారు. పాదయాత్ర మొదలుపెట్టి నారా లోకేష్ గారు మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుద్దని చెప్పి ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఓట్లేసి గెలిపించారో ఈ రోజు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరొక్కసారి మొదటి సంతకం పెట్టిన మెగా డిఎస్సికి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సి మొత్తం యువత అందరికి కూడా కానుకగా రేపు జూన్ 5వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు 16,000 మంది పైచీలకు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వబోతున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మాట నిలబెట్టుకున్న నాయకుడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారంటే నిజంగా సంతోషం కలుగుతుంది. 75వ సంవత్సరంలో కూడా 20 సంవత్సరాల కుర్రోళ్ళలాగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల్ని ముందుంచి నడపడం కోసం ఈ రోజు కూడా రోజుకి 20 గంటలు కష్టపడుతున్న నాయకుడు పనిచేస్తున్న పార్టీలో ఉండడం అనేది మా అందరికీ చాలా ఆనందం అని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము.
రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషి చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఈరోజు ఘనంగా జరిగాయి. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అతిథి గజపతిరాజు సమక్షంలోని చంద్రబాబు పుట్టినరోజు వేడుకల సందర్భంగా భారీ కేకును మంత్రి కొండపల్లి కట్ చేశారు. బంగ్లాలో కార్యకర్తలకు, నాయకులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేస్తోందన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తోందని స్పష్టం చేశారు. జిల్లాను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు ఎంపీ పదవి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు రాజకీయ పదవి ఇచ్చారని చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అలాంటి నాయకత్వంలో మనమందరం కూడా ప్రజలు కానీ, నాయకులు కానీ, మేము కానీ అందరం కూడా వారు ఒక కుటుంబం పెద్దగా ఉండడం మనకు అదృష్టం. ఎందుకంటే ఏ కుటుంబమైనా, ఏ సమాజంలో, ఏ రంగమైనా సరే కుటుంబం సంస్థ యజమాని ఆ డిసిప్లిన్తో కానీ, క్రమశిక్షణతో కానీ, నీతి నిజాలతో ఎవరైతే ఉంటారో ఆ కుటుంబం ఇప్పుడు కూడా సమాజానికి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి. అది మన బాబు గారు మనకిచ్చిన ఆస్తి. అది మనం అందరూ కూడా అనుభవిస్తున్నాం. అది మనం కొనసాగించాలి. బాబు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను ఒక కార్యకర్తగా అభిమానించిన రోజు నుంచి ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఢిల్లీలో చూస్తుంటే చాలా ఆనందంగా, బాధ్యత కూడా పెరిగింది. ఈరోజు ప్రధానమంత్రి గారినో లేకపోతే కేంద్ర మంత్రుల్లో ఢిల్లీ వచ్చి కలుస్తుంటే ఈరోజు ఆయన చాలామంది కేంద్ర మంత్రులు సీనియర్స్ చాలామంది వచ్చి పోర్టుకోకి వచ్చి రిసీవ్ చేసుకొని లోన తీసుకున్న సందర్భాలు చూస్తాం. అలాగే ప్రధానమంత్రి గారు స్వయంగా ఆయన కోసం వెయిట్ చేసిన సందర్భాలు కూడా చూస్తున్నాం. ఈరోజు కాదు అని గతంలో కూడా మనం చూసాం. ఒక రాష్ట్రపతిని ఎంపికల విషయంలో కానీ, ప్రధానమంత్రి గారి ఎంపికల విషయంలో కానీ ఆయన పాత్ర. అలాగే మనం కూడా ఒక బాధ్యత గల వ్యక్తులుగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా, అలాగే వారి నాయకత్వాన్ని మనం అభిమానించే వ్యక్తులుగా ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా ఆయనకి ఆదర్శంగా ఆయన మార్గాన్ని ఏదైతే బాట వేశారో ఆ బాటని మనం కొనసాగించవలసిన అవసరం ఉంది. గొప్ప డెసిషన్స్ అన్నీ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలోనే జరిగాయి. మరి అలాంటి నాయకత్వం ఈరోజు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం, అందరూ కూడా మనం భాగస్వామ్యం అవడం, ఆయనతో పాటు ఆయన లీడర్షిప్లో. ఎందుకంటే మనం తెలుగుదేశం పార్టీలో ఒక పద్ధతి ఏంటంటే ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని ఒక పద్ధతి క్రియేట్ చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా కార్యకర్తలు కూడా ఒక హ్యూమన్ కనెక్షన్ అయితే ఫామ్ అయ్యేది కేవలం ఆయన నాయకత్వంలోనే. ఈరోజు ప్రతి కార్యకర్తకు కూడా ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని లీడర్స్ కింద తయారు చేయడమే కాకుండా వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ఈరోజు చూసాం. ప్రభుత్వం తరపు నుంచి APNRTS ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అనేది ఒక సంస్థ అక్కడున్న దేశంలో ఉన్న తెలుగు వాడిని కోఆర్డినేటర్ కింద చేసి అక్కడున్న తెలుగు ప్రజలను కనెక్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి ప్రయత్నంలో నాకు తెలిసిన నిజాలు అయితే చాలా ఆశ్చర్యం కనిపించాయి. ఎందుకంటే అక్కడ కూడా మన తెలుగువారు వాళ్ళ తాలూకా సెటిల్మెంట్ అవ్వచ్చు, వాళ్ళకున్న లీడర్షిప్ అంటే ఏదో వెళ్ళి పని చేసుకునడం కాదు, అక్కడ కూడా వాళ్ళు లీడర్స్ కింద ఎలివేట్ అయ్యారు. అంటే తెలుగువారు అక్కడ నాయకత్వం నడిపిస్తున్నారంటే అదంతా కూడా స్ఫూర్తి ఇచ్చిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా సంఘాలని 95లో స్టార్ట్ చేసి 2000 సంవత్సరంలో దేశం అంతా కూడా దాన్ని ఆచరించడం మొదలుపెట్టింది. అయితే 95లో స్టార్ట్ చేసినప్పుడు ఏం చేశారు? అయితే 10 మంది ఆడవాళ్ళు కూర్చోబెట్టి మీ కష్టసుఖాలు మాట్లాడుకోండి, మీ కనీసం అంటే ఇంట్లో కొన్న కష్టం కూడా వేరే వాళ్ళకి చెప్పే పరిస్థితి అప్పట్లో లేదు. చుట్టాలు చెప్తే ఏమనుకుంటారు, లేకపోతే ఇరుగు పొరుగు చెప్పుకుంటే మనం అవమానకుంది అనుకుంటారని 10 మంది ఆడవాళ్ళు కూర్చోబెట్టి మీలో మీరు మాట్లాడుకోవడం మొదలు పెట్టుకోండి, నీ కష్టం అంటే మీరు షేర్ చేయండి. షేర్ చేస్తే దాంట్లో ఉన్న సొల్యూషన్ నా ఇంట్లో కూడా ఎలాంటి కష్టం వచ్చింది, దీనికి ఇలా చేస్తే నువ్వు బాగుంటుంది అని ఒక పరిష్కారం కూడా చూపించే పరిస్థితి తీసుకొచ్చింది డ్వాక్రా సంఘాలు. స్లోగా దానికి ముఖ్యమంత్రి వాళ్ళు 10,000 డొనేషన్ ఇచ్చారు, మ్యాచింగ్ ఇచ్చారు. మీరు 10,000 ఇస్తే మేము 10,000 ఇస్తామని చెప్పి అలాగే బ్యాంకు లింకేజ్ చేసి ఈరోజు సుమారు డ్వాక్రా సంఘాలకి 80,000 కోట్ల రూపాయలు వాళ్ళ డబ్బులు తిరుగుతున్నాయి. దేశంలో ఎక్కడా లేదు. దీనికి నాంది పలికింది కూడా
చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మహిళలు మన ఇంట్లో మన రూరల్లో చూస్తున్నాం, ఎవరిని మగవాడిని డబ్బులు అడగక్కర్లా, వాళ్ళు స్వచ్ఛందంగా పిల్లలు పెంచుకోగలుగుతున్నారు, చదివించుకోగలుగుతున్నారు, మళ్ళీ ఇంటిని నడిపించే బాధ్యత కూడా వాళ్ళే తీసుకోగలుగుతున్నారు. దానికి కారణం ఎవరమ్మా? విజయనగరం పట్టణం తూర్పు బలిజ వీధిలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం పునః ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మంగళధ్వని పూర్వక భక్తులచే విగ్రహ గ్రామ ప్రదక్షిణ అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి, ఈశ్వర్ కౌశిక్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇదిలోని మా తండ్రి గారు గుడిసా వెంకటేశ్వరరావు గారు, తల్లి గారు ఆయన కస్తూరిబాయి గారు 1996లో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ గావించారు. ఆ విగ్రహం గత 30 ఏళ్ళ నుంచి కూడా విరాజమానంగా వెలుగుతుంది. కానీ విగ్రహం కొంచెం దెబ్బ తగలడం వల్ల మళ్ళీ కొత్తగా విగ్రహాన్ని చేయించి లక్ష్మీ గణపతి సమేత చేయించి విగ్రహాన్ని వల్ల మళ్ళీ మా కుటుంబం ద్వారా నేను, మా తమ్ముడు, మా పిల్లలందరం కలిపి ఈ ప్రతిష్టాపన చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ గత 3 రోజుల నుంచి 18, 19, 20 తారీఖుల నుంచి కూడా ఈ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. బలిజ వీధిలో వేయించేసి ఉన్న లక్ష్మీ గణపతి స్వామి యొక్క ఆలయంలో పూర్వం లక్ష్మీ గణపతి యొక్క విగ్రహం ఉండేది. అది 30 సంవత్సరాలు బట్టి ఆరాధనా కార్యక్రమం జరుగుతూ ఉండేది. కొన్ని ఇబ్బందుల వల్ల విగ్రహం భిన్నమయ్యి మళ్ళా నూతన విగ్రహాన్ని ప్రతిష్టా కార్యక్రమం చేసే భాగ్యం మళ్ళీ ఇప్పుడు కలిగింది. మొన్న 11వ తేదీని పాత విగ్రహానికి కళాప్రదర్శన కార్యక్రమం చేసి ఆ కళలన్నీ కూడా ఒక కలశలోకి ఆవాహన కార్యక్రమం చేసి పాత విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జన కార్యక్రమం చేసి 18, 19 తేదీల్లో ఏప్రిల్ నెలలో మళ్ళా పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ 3 రోజులు విశేషంగా స్వామి యొక్క అభిషేకాలు, జలాదివాసం, క్షీరాదివాసం, ధాన్యాదివాసం, యాగశాలలో ఉండే దేవతలందరికీ కూడా అర్చనా కార్యక్రమాలు, విశేషమైన హోమ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు 8 గంటల 6 నిమిషాలకి స్వామివారి యొక్క యంత్రం విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని జరిపించాం. ఈ కార్యక్రమానికి ఈ కమిటీ సభ్యులందరూ కూడా సహకరిస్తూ, అలాగే విగ్రహదాతలుగా SVN సంస్థ శ్రీనివాస్ గారి దంపతులు, అలాగే శివగారి దంపతులు విగ్రహదాతలుగా ఉంటూ రంప కోదండరామ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో, మురళీ శర్మ గారి యొక్క అర్చకత్వంలో ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయడం జరిగింది. ఎత్తులకు పై ఎత్తులు, ప్రత్యర్థులను ఆకట్టుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష, సభ్యులను కాపాడుకునేందుకు విహారయాత్రల పేరుతో క్యాంపెయినింగ్లు, ప్రతి క్షణం డేగ కళ్లతో ఎదురు చూపులు, ఎవరు ఎప్పుడు ఎటు వెళ్తున్నారు, ఎటు ఉంటారు, ఎవరు పీఠాన్ని అధిరోహిస్తారు, అనుక్షణం ఉత్కంఠ. 2 నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు నిన్న శుభం కార్డు పడింది. ఎట్టకేలకు మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. దీంతో కూటమి అభిమానులు సంబరాలు చేసుకుంటుంటే కుట్రలు కుయుక్తులు చేసి విజయం సాధించారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖ కార్పొరేషన్ మేయర్ పదవి విషయంలో జరిగిన పరిణామాలపై వాజీ న్యూస్ ప్రత్యేక కథనం. విశాఖ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది సుందర నగరం. రాష్ట్రంలో ప్రధాన నగరాలలో విశాఖపట్నం కూడా ఒకటి. సుందర నగరమైన విశాఖ చుట్టూ గత 2 నెలలుగా రాజకీయాలు రాజుకుంటూ వార్తల్లో అంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే విశాఖ నగర కార్పొరేషన్ను 4 ఏళ్ల కిందట జరిగిన ఎన్నికలలో అప్పటి అధికార ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ వైసీపీ విశాఖ కార్పొరేషన్ను కైవసం చేసుకుంది. విశాఖ నగరపాలక సంస్థలో రాజకీయ నాయకులు గెలుపు ఓటములను డిసైడ్ చేసేది బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ సామాజిక వర్గం. అందుకే అప్పట్లో విశాఖ మేయర్గా మొదట వంశీకృష్ణ పేరు తెర మీదకు వచ్చింది. కానీ మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా వంశీకృష్ణను కాదని అదే సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరివెంకట కుమారిని మేయర్ పదవి వరించింది. అప్పటి వరకు విశాఖ నగర ప్రథమ పౌరుడు అవ్వాలని ఎంతో ఆశతో ఎదురు చూసిన వంశీకృష్ణ యాదవ్ ఆశలు అడియాసలయ్యాయి. దీంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్న వంశీకృష్ణను బుజ్జగించి పదవులు ఇచ్చినప్పటికీ చిరకాల కోరిక నెరవేరకపోవడంతో కొన్నాళ్ళు మౌనంగా ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న వంశీకృష్ణ యాదవ్ 2024 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ ఫిరాయించారు. నేను బయటకు వెళ్లడమే కాదు,
నా సత్తా ఏంటో చూపిస్తానని హెచ్చరించి జనసేనలో చేరి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక విశాఖ జిల్లాలో సాధారణ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయ దుందుబి మోగించడంతో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ మేయర్ పదవిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కూటమిలో భాగస్వామ్యమైన టీడీపీకి ఆలోచన రావడంతో విశాఖ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అప్పటికే అధికారం ఉన్న ప్రజలకు ఏమీ చేయలేకపోయామనే ఆలోచనతో ఉన్నవారు కండువా మార్చి వ్యక్తిగత లబ్ధి పొందాలనే దుర్బుద్ధి ఉన్న జంపు జిలానీలపై కన్ను వేసిన కూటమి నాయకులు ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వైసీపీకి చెందిన 24 మంది కార్పొరేటర్లు కండువా మార్చి కూటమిలోకి జంప్ చేశారు. ఎన్నికల్లో టికెట్ ఇచ్చి కార్పొరేటర్లు చేసిన కన్న తల్లి లాంటి పార్టీకి బాయ్ చెప్పి కూటమిలో చేరడంతో విశాఖ కార్పొరేషన్ మేయర్ పీఠం వివాదం మరోసారికి తెర మీదకి వచ్చింది. దీంతో ఇటు కూటమి అటు వైసీపీ కూడా కార్పొరేటర్లు కాపాడేందుకు ప్రత్యేక విమానంలో విహారయాత్ర పేరుతో క్యాంపెయిన్లు కూడా నిర్వహించారు. అవిశ్వాస తీర్మానం నిన్నటి దినాన పెట్టడంతో కూటమికి మద్దతు తెలియజేసే సభ్యులు జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగే ప్రత్యేక సమావేశానికి 74 మంది సభ్యులు హాజరై మూజువాని ఓటింగ్ పద్ధతిలో చేతులు ఎత్తి మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మద్దతు తెలియజేశారు. దీంతో విశాఖ నగర మేయర్ పదవి కూటమి వశం అయ్యింది. మేయర్ పదవి బీసీలకే ఇవ్వాలని కూటమి పార్టీలో అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకోవడంతో యాదవ సామాజిక వర్గానికి చెందిన పీలా శ్రీనివాసరావు పేరును కూటమి నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకోవడంతో కూటమి నేతలు కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ మేయర్ పదవీ కాలం కేవలం 10 నెలల సమయం ఉన్నప్పటికీ కూటమి నాయకులు విశాఖ మేయర్ పదవిపై ఎందుకు దృష్టి సారించారు? 10 నెలల సమయంలో విశాఖ నగరానికి ఏ మేరకు అభివృద్ధి చేస్తారు? 10 నెలల పదవీ కాలానికి కోట్లాది రూపాయలు వెచ్చించి సభ్యుల మద్దతు ఎందుకు కూడగట్టారు అనేది $1 మిలియన్ ప్రశ్న. కూటమి ప్రభుత్వంలో విశాఖలో జరిగిన అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చేందుకు అవిశ్వాస తీర్మానం పెట్టి విజయం సాధించామని కూటమి నేతలు చెప్తున్న మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉందో ఆ పెరుమాలకే ఎరుక. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్నప్పుడు విశాఖ కార్పొరేషన్లో జరిగే అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చేందుకు మేయర్ పదవితో పనేముంది అనే సందేహం విశాఖ నగరవాసులలో నెలకొంది. అయితే ఈ 10 నెలల సమయంలో కూటమి సభ్యులను సమన్వయం చేసుకుంటూ మేయర్ పదవి బాధ్యతలు స్వీకరించిన పీలా శ్రీనివాసరావు పరిపాలన ఏ విధంగా చూస్తారో వేచి చూడాలి. మరి మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలకు అవసరమయ్యే సంగీత పరికరాల కొరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా విరాళాలు అందజేశారు టీడీపీ నాయకులు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నిర్వహించిన చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ నాయకులు విరాళాలను ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి గజపతిరాజు మాట్లాడుతూ సంగీత కళాశాలలో ఎంతోమంది చదువుకుని ప్రయోజకులు అవడం హర్షించదగ్గ విషయం అన్నారు. సంగీత కళాశాలలో బాగా చదువుకుని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. సంగీత కళాశాల ప్రిన్సిపల్ ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సంగీత కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది విద్యార్థులు మా కళాశాల నుంచి తయారయ్యారు కూడా. ఈరోజు కూడా నెక్స్ట్ జనరేషన్ అనేది తయారు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అటువంటి విద్యార్థులకి మీరు ఇచ్చినందుకు ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానమ్మా. ఈ జనరేషన్ మీ వల్ల పుట్టింది, మీ వల్ల పెరుగుతోంది. మీరు పెంచుతున్నటువంటి ఈ జనరేషన్ అంతా కూడా ఈ ప్రజలందరూ కూడా మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటారని కోరుకుంటూ, వారు సంపద సృష్టించాలి అని ఎప్పుడూ అంటూ ఉంటారు. ఒక ట్యాగ్ లైన్ వారికి. అది ఎవరికి అంత మేధస్సు ఉన్నటువంటి వ్యక్తి వారి సొంత సంపద సృష్టించుకోలేదు, ప్రజల గురించి సంపద సృష్టిస్తున్నారు. అంత మేధస్సు ఉన్న వ్యక్తి వారు సంపాదించుకోవచ్చు, కానీ అది చెయ్యట్లే. ప్రజల గురించి ప్రజలకి సంపద సృష్టించాలి అనే ఆలోచన కలిగినటువంటి మహానుభావులు, మహానీయులు. కాబట్టి అటువంటి వారు ఇంకా చాలా ఎక్కువ కాలం ఉండి మనకు పాలించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా మనం ఆ మ్యూజిక్ కాలేజ్ని సపోర్ట్ చేస్తూ అందరూ డొనేషన్స్ తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకున్నాం. ఆ డొనేషన్స్ వాళ్ళకి సమర్పించి ఆ కాలేజ్ని కూడా
బలోపేతం చేయటానికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని రిపేర్ చేయాలనే ఉద్దేశంతో ఇది చేయటం జరిగింది. ఆ కాలేజ్ని చూస్తుంటే ప్రత్యేకంగా మొదలుపెట్టింది మహారాజా విజయరామ్ గజపతి రాజు 1919లో మొదలుపెట్టారు. మనం పోయినసారి నాన్నగారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2019లో మనకి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం 1 crore రూపీస్తో అది రిపేర్ చేయటం జరిగింది. అయితే ఆ కాలేజ్ని మనం వదిలిపెట్టకూడదు, ఎందుకంటే చాలామంది పేద ప్రజలు అక్కడ చదువుకుంటున్నారు, పాడుతున్నారు, ఎంతోమంది గ్రేట్ పీపుల్ కూడా అక్కడి నుంచి వచ్చారు. మన ఫస్ట్ ప్రిన్సిపల్ ఆదిభట్ల నారాయణ దాస్ గారు, అలాగే ఘంటసాల గారు, అలాగే పి సుశీల గారు, అలాగే ఎంతోమంది విద్వాంసులు అక్కడి నుంచి బయటకు వచ్చారు. అయితే ఆ కాలేజ్ని ఒక స్టేబుల్గా ఉంచాలనే ఉద్దేశంతో ఇది చేయటం జరిగింది. మీ అందరికి కూడా ఈరోజు ఒక శుభదినంగా భావించి మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళ కోసం మన రాష్ట్రాన్ని ఇలాగని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు అగ్నిమాపక కేంద్రంలోని ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ అయిన మహేంద్రగిరి, లంక శ్రీనివాసరావు గారులను మరియు తిరుమల హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్ అరుణ్ గారిని, ఇంకా విజయనగరంలో ఉన్నటువంటి వివిధ సంస్థల ఉద్యోగులను పిలిపించి వారోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించిన వివిధ కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ అన్ని సంస్థల ఉద్యోగులు కేంద్రంలోని వివిధ రకాలైన అగ్నిమాపక ప్రమాదాల గురించి వివరిస్తూ వాటిని ఎలా ఆర్పాలో ప్రాక్టికల్గా డెమో నిర్వహించి వారికి చూపించడమైనది అని ఈ యొక్క కార్యక్రమంలోని ఫైర్ సిబ్బంది సోమేశ్వరరావు, ఏడిఎఫ్ఓ సంతోష్ కుమార్, ఏఎస్ఓ భాస్కర్ రావు, ఉమామహేశ్వరరావు, నాగరాజు, ఎల్ఎఫ్ రవివర్మ, డిఓపి మురళీమోహన్, ప్రశాంత్, వాసు, సత్యనారాయణ ఆది ఎఫ్ఎంలు పాల్గొన్నారు. సో ఇద్దరే రెండు డిపార్ట్మెంట్ పని ఉండకూడదండి. ఒకటి ఫైర్ డిపార్ట్మెంట్కి, ఒకటికి హెల్త్ డిపార్ట్మెంట్కి. అంబులెన్స్ బయటకు వెళ్ళిందంటే ఎవడో మంచం ఎక్కాడని, మా బండి బయటకు వెళ్ళిందంటే ఎవడో కాలాడని, ఎవడికి లాస్ అయ్యింది. ఆ లాస్ మనం కూర్చలేం. కాబట్టి అందుకని మేమిద్దరం కూడా 24 hours అనమాట. కాబట్టి మేమిద్దరం కూడా హ్యాపీగా ఏ పని లేకుండా ఉంటే ప్రపంచం అంతా సుఖంగా ఉన్నట్టండి. సో మీ ఇద్దరం బిజీగా ఉన్నామంటే అంత అలకూలంగా ఉందని అర్థం అనమాట. సో సార్ నాకు అక్కడ మారా హాస్పిటల్ పరిచయం అయిన తర్వాత ఫ్రెండ్లీగా ఉన్న చిన్న డీవియేషన్స్ అడిగిన ఒప్పుకోలేదు. సార్ మీరు ఇలా చేసుకోవడం వల్లే మీకు ఇన్ ఫ్యూచర్ హ్యాపీగా ఉంటుంది సార్, మీరు దయచేసి ఇలాగే చేయాలంటే సార్ చెప్పినట్లే మన ఫైర్కి సంబంధించిందంతా చేయడం జరిగిందండి. అండ్ మనం అనుకుంటాం సార్ వీళ్ళు కఠినంగా ఉంటారని, వాళ్ళు కఠినంగా ఉండబట్టే మనం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడుతుంటాం. మనకు దగ్గరలోనే అక్కడ ఒక విశాల్ మార్ట్ సంథింగ్ జరిగింది. ఆ ఇష్యూస్తో ఇంకా క్లారిటీగా మన దగ్గర నుంచి చూసాండి. ఆ రోజు వాళ్ళు పడిన శ్రమ అసలు చూస్తుంటే వర్ణాతీతం. మనకి ఫైర్ అంటే కొద్దిగా మిగతా పోలీసులాగా ముందుకు ఉండకపోయినా వాళ్ళు లేకపోతే అసలు సిస్టమ్ అనేది రన్ అవుతుంది. అదైతే నాకు అర్థమవుతుందండి. ఎప్పుడో ఎమర్జెన్సీగా వచ్చినప్పుడు వాళ్ళు ముందుకు వస్తారు కానీ ఆ టైంలో వాళ్ళు లేకపోతే ప్రాణాలే ఉండవు అసలు. అంత స్థితి వాళ్ళ సేవలకి ఎంతైనా మనం వెలకట్టలేదండి. అండ్ ఈరోజు దేశవ్యాప్తంగా ఇది మనకి అవగాహన సదస్సులు జరుగుతున్నాయండి. మనకి ఇక్కడ మన విజయనగరం వరకు చూస్తే సార్తో నాకు లాస్ట్ 4 years నుంచి ఉందండి. ప్రతిదీ కూడా మైనర్ థింగ్లోనే చూస్తారండి. కఠినంగా ఉంటారు. ఎట్ ద టైం ఏదైనా రిక్వెస్ట్ చేస్తే ఎంతో కొంత డీవియేషన్ ఉండి చెప్తారు మాకు ప్రతి దాంట్లో కూడా. ఎందుకంటే మేము మా హాస్పిటల్ సర్వీస్ నుంచి ఫైర్ నామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకు వాళ్ళు మాకు గైడ్ చేస్తూ ఆ యాక్ట్ ప్రకారం ముందుకు మమ్మల్ని తీసుకొని వెళ్తుంటారండి. రాష్ట్రంలో 25 లక్షల జనాభా ఉన్న నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్వర్ణకారులకు న్యాయం చేయాలని రాష్ట్ర స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈరోజు విజయనగరం స్వర్ణకారులు సంఘం నూతన అధ్యక్షుడు కార్యదర్శుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన రుణ సదుపాయం కల్పించి ఉపాధి అవకాశాలు ప్రభుత్వం కల్పించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు విజయనగరం జిల్లా స్వర్ణకార సంఘం నూతన అధ్యక్షుడిగా బంగారు దేవుళ్ళు గారిని, ప్రధాన కార్యదర్శిగా సంతోష్ గారిని, మరి వారి కార్యవర్గం మొత్తాన్ని కూడా నూతన జిల్లా కార్యవర్గంగా ప్రమాణ స్వీకరించడం జరుగుతూ ఉంది. కర్రి వేణుమాధవ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడిని. మరి ముఖ్యంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలతో పాటుగా మాకు స్వర్ణకారులకి ప్రత్యేక డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వారిని కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. త్వరలోనే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ పెట్టి మాకు సరైనటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ వ్యవస్థలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఈ బంగారం రేటు కూడా 4 నెలల్లో 40% పైగా రేటు పెరిగిపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి 80% మందికి ఈ రోజున పని లేదు కార్పొరేట్ వ్యవస్థ వల్ల. దీన్ని మారినటువంటి ఈ ప్రపంచీకరణలో స్వర్ణకారులు కూడా మార్పులకు అవకాశం వచ్చి వారు కూడా డెవలప్మెంట్ అవడానికి మేము ప్రణాళికలు వేసుకొని ఉన్నాం. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మరి లోకేష్ గారు, చంద్రబాబు గారు మాకు ఈ అవకాశం కల్పించాలని స్వర్ణకార కార్పొరేషన్ ద్వారా అనేక మందికి స్వర్ణ కుటుంబాలకి స్వర్ణ బాటలు వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఈరోజు కార్యక్రమంలో వీరు నూతనంగా అధ్యక్షులుగా బంగారు దేవుళ్ళు గారికి, వారి కమిటీకి రాష్ట్ర స్వర్ణకార సంఘం అభినందన తెలియజేస్తూ జిల్లాలో స్వర్ణకారుల అభివృద్ధికి పాటుపడవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఇదిలా ఉండగా విజయనగరం స్వర్ణకారులు సంఘంలోని వర్గ విభేదాలు ఒక్కసారే బయటపడ్డాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా వేణుమాధవ్ అందరి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అందరి అభిప్రాయాలు తెలుసుకొని కమిటీ ప్రకటించాలి. అంతేగాని తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరితోనూ ఎటువంటి సంప్రదింపులు జరపకుండా నూతన కమిటీని ఏర్పాటు చేసి వాళ్లతో ప్రమాణ స్వీకారం చేయించడం స్వర్ణకారుల మనోభావాలను దెబ్బతీశారు అన్నారు. అందుకే గతంలో స్వర్ణకారుల సంఘంకు బాధ్యతలు చేపట్టిన మేము ఉత్తరాంధ్ర వ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణలు చేసి రాష్ట్ర నాయకత్వంను మార్చేందుకు వెనకడుగు వేసేది లేదన్నారు తాళాబత్తుల శ్రీనివాసరావు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా రెవెన్యూ హాల్లో జరుగుతున్న విజయనగరం జిల్లా స్వర్ణకార సంఘం ప్రమాణ స్వీకారం కరెక్ట్ కాదు. దానికి కారణం మా విజయనగరం జిల్లాలో ఉన్న స్వర్ణకార సంఘీయుల్ని 50 మందిని కాకపోతే కొంతమందినైనా సమావేశపరిచి వాళ్ళెవరికీ తెలియచేయకుండా మా రాష్ట్ర స్వర్ణకార సంఘ అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ గారు ఒక వ్యక్తికి ఆ పదవిని అంటగట్టి ఈరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చినందుకు దాన్ని మేము ఖండిస్తున్నాం. సమావేశంలో విజయనగరం జిల్లా స్వర్ణకార సంఘీయుల మనోభావాలను తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాల మేరకు మెంబర్ ఆఫ్ మెజారిటీ ద్వారా కానీ ఎలక్షన్ ద్వారా కానీ ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి చేత విజయనగరం జిల్లా స్వర్ణకార సంఘ ప్రమాణ స్వీకారం చేయించడం కరెక్ట్ అనేది మా స్వర్ణకార సంఘీయులందరి తరపున నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ గారు ఈరోజు తను తీసుకున్న నిర్ణయం ఏకపక్ష నిర్ణయం. స్వర్ణకార సంఘీయుల అనుమతి లేకుండా ఒక వ్యక్తికి ఒక పదవి కట్టబెట్టడం అది స్వర్ణకార సంఘీయులను అవమానించినట్టే. ఈ అవమానానికి అతనికి ఒకే ఒక పనిష్మెంట్ ఇవ్వదలుచుకున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర స్వర్ణకార సంఘ అధ్యక్షుల్ని మార్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము రాష్ట్ర స్వర్ణకార సంఘీయుల సీనియర్లందరినీ కలిపి వాళ్ళతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకొని ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, మన్యం జిల్లా, విశాఖపట్నం, విజయనగరం ఉత్తరాంధ్ర స్వర్ణకార సంఘ సమావేశం విజయనగరంలో ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షుని కూడా మార్చి తద్వారా జిల్లా స్వర్ణకార ఎన్నికలకు కానీ అలాగే సర్వసభ సమావేశంలో మెంబర్ ఆఫ్ మెజార్టీకి కానీ మేము సిద్ధంగా ఉన్నామని ఈ రకంగా ప్రకటిస్తూ మీడియా వాళ్ళందరికీ కూడా నా శుభాభివందనలు తెలియజేస్తూ విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘీయులు 50 మందికి నా యొక్క పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను.
20 ఏప్రిల్ 2025 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఎస్సీ రిజర్వేషన్ల వంచన దినంగా పాటిద్దామంటూ ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ రైట్స్ ఫోరం ప్రతినిధులు కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్లు విభజించి పాలించి పద్ధతిలో తొలగింపు చేయడం ఆలోచన దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 20వ తారీఖు ఎస్సీ రిజర్వేషన్ల వంచన దినంగా జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భానుమూర్తి, దారాన వెంకటేష్, బుదరాయవలస మధుసూదన్ రావు, వేమలి వంశీ, లోపింటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు మీరు జూన్ 12వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి మీరు తీసుకున్న ఫస్ట్ అంశం ఎస్సీలను విభజించి వాళ్ళ మధ్య అనైక్యతను తీసుకురావడం జరిగింది. అందుకే మీ పుట్టినరోజును ఇవాళ రిజర్వేషన్ల వంచన దినంగా మేము పాటిస్తున్నాం. మరి ముఖ్యంగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేస్తూ ఆ కమిషన్లో ఉన్న రిపోర్ట్లన్నీ కూడా వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. కేవలం మీకు అనుకూలంగా ఉన్న అంశాలను తీసుకొని జీవో నెంబర్ 86 ద్వారా మీరు ఆ కమిషన్ వేయడం, ఆ కమిషన్ కూడా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952లో సెక్షన్ 11 ప్రకారం మీరు వేయడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి గొడ్డలి పెట్టి వంటిది. మరి శాసనసభలో కూడా మీరు ఆ కమిషన్ రిపోర్ట్ను పెడుతూ జాతీయ ఎస్సీ కమిషన్కు ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం ఒక నివేదికను పంపించి ఆ నివేదికను పరిశీలించకుండా ఆర్డినెన్స్ జారీ చేయడం దారుణం. ఏది ఏమైనా సరే 2024 ఏప్రిల్ 30వ తారీఖున మీరు మేనిఫెస్టోలో విభజన అంశాన్ని మొదలుపెట్టి ఏప్రిల్ 17, 2025 నాటికి ఆర్డినెన్స్తో ఎస్సీల తాలూకు భవిష్యత్తుకి మీరు నాశనం చేశారు. ఇవాటి నుంచి మేము ప్రతి సంవత్సరం ఏప్రిల్ 20వ తారీఖుని మీ పుట్టినరోజుని వంచన దినంగా పాటిస్తాం. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారా క్రీడలకు 3% ఉద్యోగాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 4ను విడుదల చేయడం పట్ల పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె దయానంద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఉడా కాలనీలో గల సారథి వెల్ఫేర్ బ్లైండ్ హాస్టల్లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పారా క్రీడలకు స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం రాష్ట్ర స్థాయి విజేతలకు మెడల్స్, సర్టిఫికేట్స్ అందజేశారు. అనంతరం నిర్వాహకులు దయానంద్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో పారా క్రీడలకు ఏ రాష్ట్రంలోనూ అమలు లేని స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చి ప్రోత్సాహాలు అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరో అడుగు ముందుకేసి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దివ్యాంగుల కోసం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి జీవో ఎంఎస్ నెంబర్ 4ను జారీ చేయడం ద్వారా పారా క్రీడల పట్ల తనకున్న చిత్తశుద్ధిని, పెద్ద మనసును మరోసారి చాటుకుందని ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో ఇంతవరకు కూడా ఏ రాష్ట్రంలో కూడా మరి పారా క్రీడాకారుల కోసం ఏ రాష్ట్రంలో అమలు లేని విధంగా ఇప్పటికే స్పోర్ట్స్ పాలసీని ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరో అడుగు ముందుకేసి ఈ ఉద్యోగాల కోసం మరి ఈ జీవోని తీసుకురావడం నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈ జీవో రావడానికి సహకరించినటువంటి మంత్రి నారా లోకేష్ గారికి, స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారికి, శాప్ చైర్మన్ అనిమిన్ రవినాయుడు గారికి, శాప్ ఎండి గిరీషా గారికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ జీవో ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారా క్రీడాకారులందరికీ కూడా ఈ క్రీడల పట్ల మరింత ఆసక్తి కలగడమే కాకుండా మరి ముఖ్యంగా బ్రతుకు మీద మరి వాళ్ళకి ఒక భరోసా కలిగింది. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం కూడా వాళ్ళకి పెరిగిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికే పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో మరి పారా క్రీడాకారుల కోసం వైజాగ్లో 22 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే విధంగా మేము సాధించుకున్నాం. మరి అదేవిధంగా నేషనల్ మెడలిస్టులకి ప్రోత్సాహాలు ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా కూడా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సాధించుకుంది. ఈరోజు మరొక అడుగు ముందుకేసి మరి ఈ జీవోను కూడా సాధించుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మే 20న హర్తాళ్లు విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈరోజు ప్రజా సంఘాల కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వలసలతో విజయనగరం జిల్లాలోని కూలీలు జీవిస్తున్నారని అన్నారు. ఉపాధి హామీ పనులు అందరికీ ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్ల రూపాయలు బకాయి ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం బకాయి పెడితే కూటమి ప్రభుత్వం అడగకుండా పోరాడకుండా కూలీలకు పొట్ట కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజులు బాహాటంగా జరుపుకుంటున్నారని ఆరోపించారు. కూలీలకు మాత్రం తిండి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి అప్పారావు, జిల్లా రైతు సంఘం కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు పాల్గొన్నారు. సేకరణ ధర అత్యంత దయనీయంగా ఉంది. చిన్న సన్నకారు రైతులు, పాడి రైతుల నుంచి పాలు తక్కువ ధరకు తీసుకొని విశాఖపట్నం డైరీలో రెట్టింపు రేట్లకు అమ్ముకొని వాళ్ళేమో కోట్లు గడిస్తున్నారు. రైతులకేమో దాణకు కూడా దొరకట్లేదు. అదేవిధంగా కౌలు రైతులకు ఎటువంటి రక్షణ లేదు. ఈ సమస్యలపైన వ్యవసాయ కార్మికులను వలసలు ఆపాలి. సుదూర ప్రాంతాలకి పని కోసం పొట్ట చేత పట్టుకొని రోజు డజన్ల సంఖ్యలో చనిపోతున్నారు. భవన నిర్మాణంలో పనిచేస్తూ చనిపోతున్నారు. ఆటోల్లో వలసలు పోతూ చనిపోతున్నారు. అయినా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టట్లేదు. ఒక పక్కేమో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేస్తామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం 3 నెలలు పనిచేసినటువంటి కూలీలు తిండి లేక ఆకలితో సస్తుంటే వాళ్ళకి వేతనాలు ఇవ్వట్లేదు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రజల గురించి, పేదల గురించి బల్లగుద్ది చెప్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి మెడలు వస్తామని చెప్పి ఉపాధి హామీ డబ్బులు రాబట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కౌలు రైతులకు అన్ని హక్కులు కల్పిస్తామని మాట ఇచ్చి తప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పింది. ఇవేమి చేయలేదు. అందుకోసమే ఈ రాష్ట్ర వ్యాపితంగా ఉపాధి పని వేతనాలు ఇవ్వాలని, కౌలు రైతులకు చట్టం చేయాలని, చిన్న సన్నకారు రైతులకు రక్షణ కల్పించాలి, బ్యాంకు రుణాలు ఇవ్వాలి, మద్దతు ధర చట్టం చేయాలి అనే ఉద్దేశంతో మే 20వ తేదీన రాష్ట్ర వ్యాపిత గ్రామీణ బంద్ను చేపట్టాము. ఈ జిల్లాలో కూడా సుమారుగా 200 గ్రామాల్లో ఉపాధి హామీలు బంద్ పెట్టి సచివాలయాలను ముట్టడి చేస్తాము. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా 3వ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు 50,000 ప్రోత్సాహకం మొత్తంగా అందించే కార్యక్రమాన్ని భోగాపురం మండలం సవరవెల్లిలోని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రారంభించారు. 3వ బిడ్డకు జన్మనిచ్చిన కుటుంబానికి 50,000 మొత్తానికి చెక్కు అందజేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చేతుల మీదుగా అందజేశారు. జిల్లాలో తాను ఏర్పాటు చేసిన నిఖిల ట్రస్ట్ ద్వారా 3వ బిడ్డకు ఆడబిడ్డకు జన్మనిచ్చిన కుటుంబాలకు ఇకపై 50,000 అందిస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. మార్చి 8వ తేదీని మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించిన మేరకు మార్చి 8వ తేదీ అర్ధరాత్రి తరువాత 3వ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఈ సహాయాన్ని అందజేస్తామని ఎంపీ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అందించే జాబితా ఆధారంగా ప్రతి 3 నెలలకు ఈ సహాయం అందజేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో మాక్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారరాజు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి జీవనరాణి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో హెడ్లైన్ షోలో ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా జరిగిన చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ నాయకులు. విశాఖ మేయర్ పీఠంను దక్కించుకున్న కూటమి, విశాఖ వాసుల్లో పలు సందేహాలు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ప్రోత్సాహకం అందజేసిన ఎంపీ కలిశెట్టి, నిఖిల ట్రస్ట్ ద్వారా 3వ ఆడబిడ్డకు 50,000 ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
ధన్యవాదాలు.